యా 1 సెకండ్. ఓకే. సో ఇలాగ 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 3 అప్లికేషన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కావాలి, అవునా కదా? ఇప్పుడు ఏంటి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి ప్రతిదానికి మీరు నేనేమంటాను హరి సారీ యాక్సెస్ బ్యాంక్ హరి, ఓకే, అండ్ 2026 కావాలి. నార్మల్ ఇది ఒకటే కావాలి. పాస్వర్డ్ వచ్చి నేనేమంటాను సేమ్, ఓకే, యాక్సెస్ బ్యాంక్ మేనేజర్ at 2026 అన్నాను, అవునా? ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఈ మూడింటికి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా చేయవా? చేస్తా. సో ఇక్కడ కోడ్ ఎలా రాస్తావు? సింపుల్ గా యూజర్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ అది వాడు ఏదైతే స్ట్రింగ్ ఇచ్చాడో ఆ స్ట్రింగ్ ఖచ్చితంగా ఉండాలంట, ఓకే. పాస్వర్డ్కి వచ్చి పాస్వర్డ్ కూడా సేమ్ అదే ఉండాలి, ఓకే. ఇక్కడ కండిషన్ రాస్తావు ఏంటి? పాస్వర్డ్ ఈక్వల్ టు నీకు అది ఉన్నప్పుడు, ఓకే. ఏంటని ఇస్తావు? లాగిన్ హ్యాస్ సక్సెస్ఫుల్, ఓకే. ఎల్స్ ఏంటి ఇస్తావు? అది కానప్పుడు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్, అవునా? రెఫరెన్సెస్ ఏమైనా కావాలంటే రెఫరెన్స్ పెడతావు. ప్లీజ్ గో త్రూ బిలో రెఫరెన్సెస్ అని, అవునా? ఆ రెఫరెన్సెస్ నీకు ఏంటంటే కావాలో స్పెషల్ క్యారెక్టర్స్ ఏదో కావాలి అక్కడ మెన్షన్ చేసుకుంటావు. సో ఈ కోడ్ ఏమవుతుంది? నువ్వు ఇనిషియల్ లెవెల్లో ఉన్నావు కాబట్టి నీకు ఇది కోడ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నావు. అదే నీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాడి లాజిక్ కూడా నీకు అర్థమవుతుంది కదా. వాడికి టెస్ట్ కేసు నీకు ఏమైనా ఇచ్చాడా? నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నప్పుడు నీకు మైండ్కి అర్థమవుతుంది ఖచ్చితంగా యూజర్ నేమ్ ఇదే ఉండాలి, ఖచ్చితంగా పాస్వర్డ్ ఇదే ఉండాలని. అప్పుడు ఏంటి? సపోజ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమైనా మోడిఫై చేసావు అనుకో, అక్కడ టెస్టర్స్ ఏం చేస్తారు? వాడిని యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చావు, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చావు, దానికి టెస్ట్ కేసులు రాయని చెప్తారు, అవునా? అది యాస్ట్రీస్ గా రాసావు అనుకో నీ వర్క్ ఈజీ అయిపోతుంది, అటువైపు టెస్టర్స్ వర్క్ కూడా ఈజీ అయిపోతుంది, అవునా కదా? క్లియరా? ఇది సెకండ్ అనమాట. అదే విధంగా ఓటీపీకి వద్దాం. అథెంటికేషన్ అయినప్పుడు ఓటీపీకి ఓటీపీ కోడ్ సైజ్ ఎంత ఉండాలి? కొన్ని 4 లెటర్సే ఉండాలి, అవునా? 4 to 5 డిజిట్స్, ఓకే. కొన్ని వాటికి ఏంటి ఇంకా నీకు అథెంటికేషన్ కావాలంటే బార్ కోడ్ కావాలి, ఓకే. బార్ కోడ్ అండ్ ఫింగర్ ప్రింట్. ఎగ్జాక్ట్లీ. ఇలాగ మల్టిపుల్ ఫీచర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు 4 అన్నప్పుడు మీకు టెస్ట్ కేసు కూడా మీకు అర్థమైపోయింది, అవునా? దాని ప్రకారంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనమాట, ఓకే. సో వన్స్ ఓటీపీ అయిపోయాక నెక్స్ట్ అథెంటికేషన్, ఆథరైజేషన్. ఎవరెవరు యూజర్, ఖచ్చితంగా యూజర్ ఎవరై ఉంటాడు? మన ఎంప్లాయ్ అయ్యే ఉండాలి, ఓకేనా. యాక్సెస్ అంటే ఆ యూజర్ నేమ్ షుడ్ బి స్టార్ట్ విత్ యాక్సెస్ అనమాట, ఓకేనా. ఎంప్లాయీ, ఓకే. అథెంటిక్ ఆథర్ ఎవరు చేసి ఉండాలి? ఖచ్చితంగా అడ్మిన్, యాక్సిస్ బ్యాంక్ కూడా అయ్యి ఉండాలి, ప్లస్ అడ్మిన్ అయ్యి ఉండాలి, ప్లస్ ఎంప్లాయ్ అయ్యి ఉండాలి అనమాట, ఓకేనా. అంటే 3 టెస్ట్ కేసులు. అప్పుడు ఏమైంది? ఎవరైతే అథెంటికేషన్ చేస్తున్నారో వాడు మన ఎంప్లాయ్ అయ్యి ఉంటాడు, ఎవడైతే ఆథరైజేషన్ ఇస్తున్నాడో వాడు అడ్మిన్ అయ్యి ఉంటాడు, ఓకేనా. రైట్. అంటే ఇప్పుడు ఏమంటున్నాను అంటే ఇనిషియల్ గా చూద్దాం, ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. అంటే కాన్సెప్ట్ మీకు అర్థమయ్యింది అంటే లోపల వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి చేయాలన్నది మనం స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం, ఓకేనా. వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమయ్యాక మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్ థింగ్, ఓకే, కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థమైంది, ఓకేనా. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత సెకండ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి, ఓకే. ఇంప్లిమెంటేషన్ అయ్యాక అది మీ మైండ్ లో బ్రెయిన్ లో ఫీడ్ అయిపోవాలి, ఓకేనా కదా. అప్పుడు ఇంటర్వ్యూలో ఈజీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు నార్మల్ గా క్లాస్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే అవి కాకుండా ఈ కాన్సెప్ట్స్ కూడా మీరు వర్క్ చేసి ఇంప్లిమెంట్ చేశారనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఎస్ దీపక్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రెసెంట్ లేవాలి. ఇందాక మీరు చూపించారు చూడండి, ఎస్
అది ఫార్వర్డ్ చేస్తారా ఇది? యా ఒక్క నిమిషం. నాకు దీపక్ మీ మెయిల్ ఐడి ఉంది కదా, యా నేను మీకు వీళ్ళకి పంపించాను, ఒకసారి మీకు కూడా పంపిస్తాను. రోడ్ మ్యాప్. యా వన్ సెకండ్. సార్ నాకు కూడా షూర్ సార్, అది ఓపెన్ చేయండి. నేను మీ ఇద్దరికి ఆఫ్లైన్ నేను పంపించి మీకు పంపిస్తాను, సరేనా? యా ఓకే. ఓకే ఇక 15 మినిట్స్ 20 మినిట్స్ మీ ఇద్దరికి వస్తుంది. ఒక్క నిమిషం. ఇంకొకటి, హృదయ్ ఒకసారి మీరు వినండి, మీకు ఇంకా 30 మినిట్స్ మీకు యాక్సెస్ వస్తుంది. చూడండి, ఇది చూడండి, పైథాన్లో మీకు ఇప్పుడు కాంటెంట్ ఏంటి చదవాలి, ఎలా చదవాలి అన్నది మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ పెట్టాను, ఓకేనా? ఈ కాంటెంట్ మొత్తం మీరు చదివి మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? అంటే ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, బ్యాక్ అండ్ డెవలపర్ అంటే ఏంటి, వాటి రూట్ మ్యాప్స్ ఏంటి, ఈ కాంటెంట్ మొత్తం మీరు చదివి మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ అలా కిందకు వచ్చే కొద్దీ ఏంటి తర్వాత క్లయింట్ ప్రాజెక్ట్స్ ప్రకారంగా మనం ప్రాజెక్ట్ పైథాన్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము, ఎలా వర్క్ చేస్తాము, అది స్టెప్ బై స్టెప్ పెట్టాను. ఇక్కడ ఎవ్రీవన్ అనేవాడికి ఎవరైనా డిగ్రీ బ్యాచ్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేదు అంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవ్వచ్చు, వాళ్ళు ఏం నేర్చుకోవాలనేది ఇక్కడ పెట్టాను. ఇంకా మీరు అలా కిందకు వచ్చారనుకో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బేసిక్ సింటాక్సెస్ అంటే క్యారెక్టర్స్, వర్డ్స్, ఇవన్నీ. ఈ ప్రోగ్రామ్స్ కూడా నీకు ఆల్రెడీ వేరే రిపోజిటరీలో పెట్టాను, అది యాక్సెస్ ఇస్తాను, ఓకేనా? ఇది వన్స్ అయిపోయి బేసిక్ మీకు వచ్చాక అక్కడ నుంచి మనం ప్యాకేజ్ మేనేజర్ వాడతాము. ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి, ఆ పైన ఏవైతే వాడేమో అవి ఇన్స్టాల్ చేయడానికి ఈ రెండు వాడతాం, ఒకటి పైథాన్ కానీ కొండ కానీ. ఇవి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామంటే మనం విఎస్ కోడ్లో, ఓకేనా? ఇది విఎస్ కోడ్లో. వన్స్ ఇది అయ్యాక మనకు మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. అవి ఎందుకంటే పైన ఏవైతే లూప్స్ ఫంక్షన్స్ వాడినప్పుడు అవన్నీ ఇండివిజువల్ పీసులు ఉంటాయి, రా మెటీరియల్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఒక క్లాస్లో క్రియేట్ చేయాలి, వాడుకోవాలన్నప్పుడు క్లాసెస్ వాడతాము త్రూ హెల్ప్ ఆఫ్ ది ఊప్స్ అనమాట, ఓకే? అలా అడుగుతారు వాట్ ఈస్ ఊప్స్ అని, వాట్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నప్పుడు ఎందుకు వాడతారంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాము, క్లాస్ లోపల ఇవన్నీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్ చదువుతాము, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, అలా లోపల మన క్లాసెస్లో జాయిన్ అవుతాం కదా, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్. అందులో ఒక్కొక్క క్లాస్లో 10 మెంబర్స్, 20 మెంబర్స్, 70 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కడు ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక ఫీచర్స్ ఉంటాయి. అలాగా మనం ప్రోగ్రామింగ్ వాడేటప్పుడు క్లాసెస్ వాడతాము, ఆ క్లాస్ లోపల ఇవన్నీ వాడతాం. ఆబ్జెక్ట్స్ అని, ఆర్గ్యుమెంట్స్ అని, వేరియబుల్స్ అని, మెథడ్స్ అని, ఫంక్షన్స్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీచర్స్ నేను కమింగ్ సెక్షన్ లో డాక్యుమెంట్ ఎన్హాన్స్ చేస్తాను మీకోసం. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీరు రెఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మనం వెబ్ ఫ్రేమ్ వర్క్స్ వాడతాము, వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఫాస్ట్ ఏపీఐ కానీ, ఫ్లాస్క్ కానీ, జాంగో కానీ. డి జాంగో అంటారు కొంతమంది, జాంగో అని అంటారు. మాక్సిమం ఏంటంటే మనం జాంగో అని ప్రొనౌన్స్ డి అనేది మనం ప్రొనౌన్స్ చేయము, జాంగో అని ప్రొనౌన్స్ చేస్తాము. ఈ రెండు ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోండి. నేను చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి. మా 4 కమెంట్స్ ఉంటాయి, ఆ కమెంట్స్ ప్రకారంగా మనం ఇది వర్క్ చేయవచ్చు, ఓకే? ఇప్పుడు లేటెస్ట్ వాడే ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఏపీఐ, అంటే మనకు క్యూబర్నెటిస్ కానీ, డోకర్ కానీ, మైక్రో సర్వీసెస్ కోసం అని ఇది వాడతాము. అంటే మల్టిపుల్ ఇప్పుడు డేటా వచ్చాక డేటా అనేది హ్యూజ్ బిలియన్స్ డేటా వస్తుంది కాబట్టి అంత డేటాని డీల్ చేయాలి అంటే మిగిలిన రెండు అంత ఎఫిషియన్స్ కాదు. కాబట్టి లేటెస్ట్ గా వచ్చిన ఫ్రేమ్ వర్క్ ఏదంటే ఫాస్ట్ ఏపీఐ మిలియన్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనంటే మీకు ఓన్లీ ఫ్యూ రిక్వైర్మెంట్స్ చెప్పాను. కమింగ్ సెక్షన్ లోనే ఎన్హాన్స్ చేస్తుంటాను కాబట్టి కాంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చదువుకోవడానికి రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇక్కడ తెలుస్తుంది. అండ్ మల్టిపుల్ థింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అన్నమాట, థింక్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇది వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. అదేవిధంగా ఇంకా డెప్త్గా వెళ్తే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అందులో లిస్ట్ కాంప్రహెన్సివ్ అనమాట. మనం లిస్ట్ లో చూసాం, లిస్ట్ యాడ్, టపులు డిలీట్ చేయడము, క్రియేట్ చేయడము, లిస్ట్ లో ఒక ఐటమ్స్, సేమ్ కాన్సెప్ట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఓకేనా? రైట్. కొన్ని టాపిక్స్ మీకు చెప్పలేదు, అవి కూడా కవర్ చేస్తాను, ఓకే? ఇప్పుడు ఇదంతా లో లెవెల్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ వరకు ఇవి నేర్చుకుంటే చాలు యాజ్ ఎ పైథాన్ ఇంజనీర్ కింద. ఇక్కడ నుంచి మీరు ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి, అవి ఎక్కడ వర్క్ చేయాలన్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఐడిఈ అనమాట, పైథాన్ ఐడిఈ అంటే విఎస్ కోడ్. ఏదైతే మనకు విఎస్ కోడ్ ఉందో దీనిలో ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఎలా కాన్ఫిగర్ చేస్తాము, ఎలా ప్రాజెక్ట్ చేస్తాము అన్నది ఇక్కడ కాంటెంట్ పెట్టాను. ఒకవేళ ఇంటర్వ్యూలోని లేదని మీ మైండ్లో ఫీడ్ అవ్వడానికి వేరే ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, వాటిని ఏమంటారో కాంటెంట్ పెట్టాను. ఒకసారి మీరు చదవండి, మీ మైండ్లో ఫీడ్ అవుతుంది. వన్స్ అది ఇన్స్టాలేషన్ అయ్యాక అక్కడి నుంచి సేమ్ కాన్సెప్ట్ పైథాన్ స్క్రాచ్ లెవెల్ ఎలా స్టార్ట్ చేస్తాము, పైథాన్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, అందులో మనం ఏంటి స్క్రాచ్ లెవెల్ చేస్తున్నాము అది ఇక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడ ఏంటి లైబ్రరీస్ మనకి ఏంటి కావాలి. అదే విధంగా మనం పైథాన్ ఒక్కటే వాడకుండా ఈ పైథాన్ మనం దేంట్లో తీసుకెళ్ళి అప్లై చేస్తున్నాము, ఏఐలో అప్లై చేయాలి అంటే ఓన్లీ ఏఐలో కాకుండా ఏఐ స్టాక్ అనేటప్పటికీ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఇక్కడ ఏఐ అనేప్పటికీ జనరేటివ్ ఏఐ కూడా వస్తుంది అనమాట. అందులోనే కాకుండా ఏఐ స్టాక్ అనేప్పటికీ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అందులో కూడా మనం వాడతాం కాబట్టి
ఇది కూడా మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ పై వరకు చెప్పింది ఏంటి, ఓన్లీ ఏఏ గురించి, సారీ పైథాన్ అంటే 1 సెకండ్. ఇంతవరకు మనం చెప్పి డిస్కస్ చేసింది ఏంటి అంటే ఇక్కడ వరకు ఇంతవరకు పైథాన్ ఓన్లీ, పైథాన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకే, ఇక్కడ నుంచి ఏంటి ఏం యాడ్ చేస్తున్నాను, ఏఐలో కూడా ఎలా వాడతామో వాటి లైబ్రరీస్ ఏంటంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంటే మీరు రెండు ఒకసారి ఫోకస్ చేయండి. వాటికి ఏంటంటే తర్వాత బేసిక్ లైబ్రరీస్ పెట్టాను, నంపై, పాండాస్, ఎస్పై, సెకెట్ లెర్నింగ్ లాగా. డీప్కి వెళ్ళేప్పటికి లాస్ట్ మనం ప్రాజెక్ట్ చూసాం కదా, ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో వన్స్ అదంతా అయిపోయాక మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్లో ఏంటి వాడతాము, స్ట్రీమ్లెట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, రియాక్ట్ ఎలా వాడతాము. బ్యాక్ ఎండ్ వచ్చేప్పటికి ఈ ఫ్రేమ్ వర్క్స్ వాడతాము. వాటి గురించి కాంటెంట్ ఇక్కడ పెట్టాను, ఒకసారి మీరు చదవండి, మీకు డీటెయిల్గా మైండ్లో ఫీడ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా దీని నుంచి మనం చెప్పవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ జాంగోస్ అంటే ఏంటి, వాటి ఫ్రేమ్ వర్క్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. అదేవిధంగా కిందకు వచ్చేప్పటికి మనకి డేటాబేస్, ఈ డేటా మొత్తం మనం ఎక్కడ స్టోర్ చేస్తాము, డేటాబేసెస్ అనమాట. వాటి మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. అంటే స్పెసిఫిక్గా మనకి డేటాబేస్ టీమ్ ఉంటుంది, బట్ కనెక్టివిటీ వైజ్ మినిమం డేటా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనం చూసుకుంటాము. బట్ మేజర్ మెయింటెనెన్స్ డేటాబేస్ టీమ్ ఉంటుంది, డీబీ టీమ్ ఉంటుంది, డీబీ టీమ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. అక్కడ డీబీ టీమ్ వచ్చేప్పటికి 2 రకాల డేటాబేస్ టీమ్స్ ఉంటాయి, స్ట్రక్చర్ డేటాబేస్, అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్. స్ట్రక్చర్ డేటాబేస్ అనేది ఒరాకిల్, MySQL, MS SQL ఇక్కడ మెన్షన్ చేస్తాను. అన్స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అంటే ఏఏ డేటాబేసెస్, అవి ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే ఓన్లీ 2 మెన్షన్ చేస్తాను, ఇవి కాకుండా మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో అలాగా ఈ డేటాబేస్ కూడా కొంచెం నేర్చుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ నా స్క్రీన్ కనిపిస్తుంది కింద MongoDB, Postgres, ఈ డేటాబేసెస్ అనమాట. అలాగా సో ఇదే కాకుండా ఇంకా ఫ్రేమ్వర్క్స్ మీరు నేర్చుకోవాలంటే ఏఐ వాడినప్పుడు AIIO HTTP అదొక ఫ్రేమ్వర్క్, కొత్త ఫ్రేమ్వర్క్ ఉంది, దాన్ని కూడా మనం అంటే ఇక్కడ చాలా మెన్షన్ చేశాను. ఓకే, టైం ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ట్రై చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ పైథానే కాకుండా ఏఐలో కూడా ఫ్రేమ్వర్క్స్ ఎలా వాడతాము, లైబ్రరీస్ ఎలా వాడతాము, ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని మీకు హ్యాండీ అవుతుంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కోడ్ మనం ఎక్కడ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వాడతాము. అంటే ఏంటి, గిట్, గిట్హబ్, గిట్ల్యాబ్, బిట్బకెట్, ADO అనమాట. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వాడతాయి, మీకు కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. అవి అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ షాట్ గిట్హబ్ ఇదే అనమాట. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇలాగా. దాని తర్వాత రిమైనింగ్ ఇక్కడ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ చేస్తుంటాము. సో ఇందాక చెప్పాను కదా, కోడ్ ఎలా టెస్ట్ చేస్తాము, తర్వాత లాజిక్ ఎలా టెస్ట్ చేస్తాము, తర్వాత అప్లికేషన్ లెవెల్లో ఎలా టెస్ట్ చేస్తాము, తర్వాత బిల్డింగ్ ఎలా టెస్ట్ చేస్తాము, ఫైల్ మేనేజ్మెంట్ ఎలా టెస్ట్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, అవి ఇక్కడ పెట్టాను. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ ఏంటి ఫస్ట్ కోడ్ టెస్టింగ్ అన్నప్పుడు ఇది ఓన్లీ కోడే కదా, ఇది కోడ్ మనకి పర్ఫెక్ట్ గా వర్క్ 1000 రూపీస్ కాబట్టి ఓన్లీ కోడ్ వర్క్ అవుతుందా లేదా అనేది ఈ కోడ్ టెస్టింగ్ చేస్తాం. ఓకే, వన్స్ ఇది కోడ్ అయిపోయిన తర్వాత లాజిక్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లాజిక్ ఏంటి, ఇక్కడ 1 lakh రూపీ. సో ఇక్కడ లాజిక్ ఏంటి 1 lakh కాబట్టి సేమ్ కోడే, కానీ లాజిక్ ఏంటి ఇక్కడ ఫస్ట్ 1000 రూపీస్ చేసాము, తర్వాత 50,000 చేసాము. అంటే ఇక్కడ కోడ్ అంతా సేమే, కోడ్ టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి లాజిక్ బిల్డ్ చేస్తున్నాం, లాజిక్ డిప్లాయ్మెంట్, లాజిక్ టెస్ట్ కేసెస్ అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ 1 lakh ఇచ్చారు, బట్ ఇక్కడ 1000 రూపీస్ ఫస్ట్ కేసు, సెకండ్ కేసు 50,000. సో ఇది ఎవరికైనా చూసినప్పుడు అర్థం అవుతుంది, బాస్ టెస్ట్ కేసులు 2 బాగానే ఇంప్లిమెంట్ చేశారు, మిగిలిన టెస్ట్ కేసులు కూడా ఇంప్లిమెంట్ చేయండి చెప్తారు. ఎందుకు, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, లాజిక్ సాటిస్ఫై అవ్వలేదు అనమాట 1 lakh వరకు. ఆ 1 lakh వరకు మిగిలిన లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇది. నెక్స్ట్ అప్లికేషన్ లెవెల్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసారు కదా అప్లికేషన్ లెవెల్. సపోజ్ ఇలాగా 3 అప్లికేషన్ నేను తీసుకున్నాను, ఏది యాక్సిస్ బ్యాంక్, salary.com, leave.com, document.com. దీని లోపలే లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇలా ఒక లాజిక్ రాస్తాను. ఇదేంటి అప్లికేషన్ లెవెల్లో టెస్టింగ్ అనమాట. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అనుకోండి, నేను లాగిన్ అవ్వగలుగుతాను ఈ మూడిట్లోని. లేదంటే దానికి ఏదైతే ఎర్రర్ వచ్చిందో అది మోడిఫై చేయాలన్నమాట. అదేవిధంగా దానికి అథెంటికేషన్ పెట్టామని, ఓటీపీ సెషన్ పెట్టామనుకో, ఆ ఓటీపీ మనకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆథరైజ్డ్ ఉంటారో వాళ్ళు కూడా లాజిక్ రాయాలంటే మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఏంటి టెస్ట్ కేసులు అప్లికేషన్ వరకు చెప్పాను. ఇక్కడ బిల్లింగ్ అంటే ఇందాక ఆల్మోస్ట్ బిల్లింగ్ చెప్పాను కదా, ఇక్కడ 1 lakh అనేది ఇది బిల్లింగ్ టెస్ట్ కేసు అనుకుందాము. అంటే కంపెనీలో క్లయింట్ ప్రాజెక్ట్ లో చాలా ఎక్కువ బిల్లింగ్ ఉంటుంది, బట్ ఇక్కడ మీకు స్మాల్ బిల్లింగ్ చెప్పాను అనమాట. ఓకేనా, అలాగా. ఇంకోటి ఏముంది, ఫైల్ మేనేజ్మెంట్. ఈ ఫైల్ మేనేజ్మెంట్ మీకు చెప్పలేదు. తర్వాత అంటే ఫైల్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డిప్లాయ్ అవుతున్నాయా లేవా, ఎంత MB డౌన్లోడ్ అవ్వాలి, అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. లోపల లాగిన్ అయ్యాక అవి కమింగ్ సెక్షన్ ని కవర్ చేస్తాను. సో ఈ డాక్యుమెంట్ ఒకసారి రిఫర్ చేయండి హృదయ్, ఏమైనా డౌట్స్ ఉంటే మనం చూద్దాం, సరేనా? రైట్. సో ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా హృదయ్ ఆర్ దీపక్? లేవు హరి. ఓకే, రైట్.
సరే ఓకే, సంక్రాంతి కదా, సో కొంచెం రెస్ట్ తీసుకోండి. సంక్రాంతి తర్వాత మనం కనెక్ట్ అవుదాం, ఓకేనా? యా ఓకే. ఓకే, బాయ్ దీపక్, బాయ్ హృదయ్, యా బాయ్ బాయ్. అది ఫార్వర్డ్ చేస్తారా కొద్దిగా టైం ఉన్నప్పుడు చూసుకుంటా. ఇప్పుడు నీకు 30 minutes మీ ఇద్దరికి మీకు యాక్సెస్ ఇస్తాను, ఓకేనా? యా దీపక్ మీ మెయిల్ ఐడి అదే కదా? మీ మెయిల్ ఐడి అదే కదా? ఒక సెకండ్. మీ మెయిల్ ఐడి నా దగ్గర ఉంది, నేను చేస్తాను మీకు, ఓకేనా? యా ఓకే. థ్యాంక్స్ దీపక్, బాయ్. థ్యాంక్స్, బాయ్ హృదయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్. Yes, sir. Good. Thanks. థ్యాంక్ యూ హృదయ్, బాయ్.